నమస్తే. శ్రీ పరంజ్యోతి భగవతి భగవాన్ అద్భుతాన్ని చూద్దాం. కేరళలోని కొల్లాముకు చెందిన బిందు శ్రీలాల్ గారి అనుభవం ఇది. నేను 2018వ సంవత్సరంలో శ్రీ పరంజ్యోతి భగవతి భగవాన్ దివ్య కుటుంబంలోనికి వచ్చాను. ఆ సమయంలో నా జీవితం అనేక సమస్యలు మరియు సవాళ్లతో నిండి ఉండేది. నేను ప్రగాఢ విశ్వాసంతో నా కుటుంబ శ్రేయస్సు కోసం మనస్ఫూర్తిగా ప్రార్థించగా శ్రీ పరంజ్యోతి భగవతి భగవాన్ నా ప్రతి ప్రార్థనను నెరవేర్చారు. వారి దివ్య ఆశీస్సుల వలన నా సోదరికి ప్రభుత్వ ఉద్యోగం లభించింది మరియు నా సోదరుడికి పునర్వివాహం జరిగింది. ఇది మా కుటుంబంలోకి ఆనందాన్ని మరియు స్థిరత్వాన్ని తీసుకువచ్చింది. గతంలో నేను మా అమ్మతో చిన్న చిన్న విషయాలకే తరచుగా వాదించేదాన్ని. కానీ శ్రీ పరంజ్యోతి భగవతి భగవాన్ దయ వలన మా సంబంధాలు అందంగా మెరుగుపడి సామరస్యంగా మారాయి. ఈరోజు మా మధ్య శాంతి మరియు అవగాహన ఉన్నాయి. ధన్యవాదాలు శ్రీ పరంజ్యోతి భగవతి భగవాన్. సత్యలోకంలో జరిగిన ఒక హోమంలో పాల్గొంటున్నప్పుడు నా కొడుకు తన పాఠశాల ఫుట్బాల్ జట్టుకు ఎంపిక కావాలని నా హృదయపూర్వక కోరికను తెలియజేస్తూ అతని కోసం నేను మనస్ఫూర్తిగా ప్రార్థించాను. భగవాన్ దయ వలన అతను ఎంపిక అయి రాష్ట్ర స్థాయిలో 2వ బహుమతిని గెలుచుకున్నాడు. నా వృత్తి జీవితంలో నా డిప్యూటేషన్ కాలం తరువాత 4 నెలల సర్వీస్ అంతరం ఏర్పడింది. ఇది పనితీరులో ఒక తీవ్రమైన సమస్యగా మారింది. ఇటీవల జరిగిన సుదర్శన హోమం సమయంలో ఈ సమస్య పరిష్కారం కావాలని నేను శ్రీ పరంజ్యోతి భగవతి భగవానులకు ప్రార్థించాను. అద్భుతంగా మరుసటి రోజే నన్ను విచారణకు పిలిచారు మరియు ఆ సమస్య పూర్తిగా పరిష్కరించబడింది. నేను నా జీవితంలో శ్రీ పరంజ్యోతి భగవతి భగవాన్ దివ్య రక్షణను నిరంతరము అనుభవిస్తున్నాను. వారు నా కుటుంబాన్ని ఆరోగ్యము, సంపద, రక్షా కవచము మరియు సామరస్యపూర్వక కుటుంబ సంబంధాలతో సమృద్ధిగా ఆశీర్వదిస్తున్నారు. శ్రీ పరంజ్యోతి భగవతి భగవాన్ వారి దివ్య పాద పద్మాలకు అనంతకోటి పాద ప్రణామాలు.